హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. గైస్ మనము ఈ వీడియోలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ శారీస్ చూస్తున్నాం అనమాట. పెన్ కలంకారీలో ఒరిజినల్ ప్యూర్ హ్యాండ్మేడ్ కంచిపట్టు శారీస్ చూడబోతున్నాం. అలాగే టసర్ శారీస్, మంగళగిరిలో సిల్క్ శారీస్, మంగళగిరి పట్టు శారీస్ అండ్ ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శారీస్ అయితే చూడబోతున్నాము. ఎలాగో వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది, ఖచ్చితంగా మన ఫ్యామిలీలో ఎవరో ఒకరు లిస్ట్ ఉంటుంది కదా పెన్ కలంకారీ శారీస్ తీసుకోవాలి అని చెప్పి. అలాంటి వాళ్ళకి ఈ వీడియో మైట్ బి హెల్ప్ అవ్వచ్చు. అందుకే వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ అయితే చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ తప్పకుండా మన వీడియోస్ నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో రైట్ నో మనం స్టార్టింగే కంచిపట్టు శారీస్ చూస్తున్నాం అనమాట. ఒరిజినల్ ప్యూర్ హ్యాండ్మేడ్. లుక్ అట్ దిస్ కలర్ కాంబినేషన్ కైస్, ఎంత బాగుంది కదా. సో అలా పెట్టుకోగానే నాకైతే బాగా నచ్చేసింది అనమాట. నావీ బ్లూ విత్ బీచ్ కలర్ కాంబినేషన్, ఇలాగా ఫ్లోరల్ అండ్ గాడ్స్ థీమ్తో అయితే వచ్చింది శారీ. అండ్ గైస్ లాస్ట్ వీడియోలో చూసాం కదా, లైక్ పెన్ కలంకారీ మేకింగ్ ప్రాసెస్ అండ్ ఆల్సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అండ్ దుపట్టాస్ అవన్నీ కూడా చూసాం కదా. సో ఇందులో వచ్చేసి ఫుల్ వీడియోలో మొత్తం శారీసే ఉంటుందన్నమాట. మీకైతే ఎక్కడ బోర్ కట్టదు. ఈచ్ అండ్ ఎవ్రీ శారీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ లుక్ అట్ దిస్ కలర్ కాంబినేషన్ గైస్, ఎంత బాగుంది కదా. ఇది కూడా లైక్ క్రీమ్ కలర్ విత్ 16 or 18 ఇంచ్ బార్డర్ అనుకుంటా. ఒరిజినల్ కంచిపట్టు శారీస్, వాటిని డైబుల్ ఫ్యాబ్రిక్ తీసుకొని వచ్చి బార్డర్ అలాగే ఉంటుంది. డైబుల్ ఫ్యాబ్రిక్ తీసుకొని వచ్చి దాని తర్వాత మీకు లాస్ట్ వీడియోలో చూపించినట్టు ప్రాసెస్ చేస్తారనమాట. సో అందుకే ఒక్కొక్క శారీ మనకి మొత్తం ఫినిష్ అవ్వడానికి 20 to 25 days పడుతుంది, ఏ శారీ అయినా కూడా. మీరు ఎవరైనా ఇంకా వీడియో చూడకపోతే ఇక్కడ కార్డులో యాడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఈ శారీ కాంబినేషన్ చూడండి, ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్. ఈ కాంబినేషన్ అయితే అసలు ఎవర్ గ్రీన్ కదా. ఇందులో లైక్ మనకి థీమ్ చూస్తే డాన్సింగ్ డాల్ థీమ్ అండ్ కొన్ని గాడ్స్వి అలా డిఫరెంట్గా వచ్చాయన్నమాట. సో దీనికి బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది. నేను ఈచ్ అండ్ ఎవ్రీ శారీకి బ్లౌజ్ ఎలా వస్తుంది అండ్ పళ్ళు ఎలా వస్తుంది, బాడీ శారీకి బాడీ ఎలా వస్తుంది, ఎవ్రీథింగ్ అంతా చూపించాను. సో వీడియో అనేది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎవరికైనా హెల్ప్ అవుతుంది. బికాజ్ ఇప్పుడు ఇంకా వెడ్డింగ్ సీజన్ వచ్చేసింది కదా, మోస్ట్లీ ఎక్కడ చూసినా కూడా కలంకారీ శారీస్ అయితే వేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మీకు కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే డిఎం చేయండి, కింద లింక్స్ అనేది యాడ్ చేస్తాను. అండ్ ఆల్సో వీడియో చూసి కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ శారీ చూసారు కదా, డిఫరెంట్ థీమ్ ఉంటుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ శారీ ఏది సేమ్గా ఉండదు. ఈ శారీ చూస్తే కంప్లీట్గా ఫ్లోరల్ థీమ్లో వచ్చిందనమాట. సేమ్ రెడ్ బార్డరే వచ్చింది. 16 ఇంచ్ or 18 ఇంచ్ బార్డర్, ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. లైక్ మనకి లీవ్స్ వచ్చి ఇలాగా మందారం పూలు అంటారు కదా, అలాగొచ్చిందనమాట థీమ్ అంతా. సో శారీ అయితే చాలా చాలా బాగుంటుంది కట్టుకుంటే, నాకు చూపిస్తుంటేనే ఎంత బాగుంది కదా. సో ఇప్పటి వరకు మనము పెద్ద బార్డర్లో ఉండే కంచిపట్టు శారీస్ చూసాం కదా. ఇప్పుడు రైట్ నో నేను మీకు చూపిస్తున్నది చిన్న స్మాల్ బార్డర్ అనమాట. లైక్ 1.5 ఇంచ్ ఉండే బార్డర్, జస్ట్ జెర్రీ ఉంటుంది అంతే బార్డర్కి. ఇది కూడా కంచిపట్టు శారీసే, బట్ చిన్న బార్డర్స్. సో ఇప్పుడు చూస్తుంటే దీంట్లో మనకి దేవుళ్ళు థీమ్ వచ్చింది, అలాగే కొన్ని లీవ్స్ అండ్ ఫ్లోరల్ ప్యాటర్న్ లైక్ లోటస్తో అలా వచ్చింది కదా కాంబినేషన్ అయితే. సో దీనికైతే పళ్ళు ఇలా వచ్చింటుంది అండ్ బ్లౌజ్ అలా వచ్చిందనమాట. సో శారీ మొత్తం కంప్లీట్గా ఇలా ఉంటుంది పెట్టుకుంటే. లైక్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, బార్డర్ చూపిస్తున్నాను, అలాగే బ్లౌజ్ ఎలా వచ్చింది చూపిస్తున్నాను. ఓవరాల్ శారీ లుక్ అంతా ఇలా ఉంటుంది అని చూపిస్తున్నాను కదా, అలాగే ఉంటాయన్నమాట ఈ శారీస్ అన్నీ కూడా. ఇప్పుడు మనం ఇంకో శారీ చూస్తున్నాం కదా, ఇదైతే లెమన్లో విత్ పింక్ బార్డర్ అనమాట, జెర్రీ బార్డర్ వచ్చిన కాంబినేషన్. సో దీనికి కూడా సేమ్ అలాగే వస్తుంది బార్డర్ అవంతా కూడా, బట్ బాడీలో మనకి ఫ్రంట్లో వస్తుంది కదా, అది చేంజ్ అవుతుంది అనమాట. ఈ శారీస్ అన్నిటికీ కూడా అంతే. ఇప్పుడు ఇంకో శారీ చూస్తున్నాం కదా, ఇది కూడా అంతే, లైక్ పింక్ విత్ బాటిల్ గ్రీన్ సంథింగ్ బార్డర్ వచ్చింది. ఇది కూడా లైక్ ఫ్లోరల్ థీమ్ వచ్చిందనమాట, పెద్ద లోటసెస్ అండ్ డిఫరెంట్ ఫ్లవర్స్తో అండ్ లీఫ్ ప్యాటర్న్తో వచ్చింది. పళ్ళు వచ్చింది అండ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. సో ఇలాగే ఉంటుందన్నమాట శారీస్ అవన్నీ కూడా.
సో గైస్ ఇప్పటివరకు మనం కంచి పట్టులో చిన్న బార్డర్ చూసాం, బిగ్ బార్డర్ చూసాం కదా. రైట్ నో ఇప్పుడు నేను మీకు చూపించేది ప్యూర్ ఒరిజినల్ టస్సర్ శారీస్ అనమాట. లుక్ అట్ ది శారీ గైస్, ఎంత డిఫరెంట్గా ఉంటుందో అసలు. ఆర్టిస్టులకి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి, ఎంత బాగా డ్రా చేస్తారు. ఇది కంప్లీట్ గాడ్స్ థీమ్ ముందే వచ్చిందనమాట. ఓవరాల్గా శారీ అంతా కూడా ఇలా గోల్డ్ బేస్ మీద దేవుళ్ళు వచ్చింటారు. అండ్ బ్లౌజ్ అయితే కొంచెం కాంట్రాస్ట్లో పౌడర్ బ్లూలో వచ్చిందనమాట. దానికి కూడా బార్డర్ వచ్చింది, మీకు చూపించాను కదా. సో ఓవరాల్గా శారీ అంతా ఇలాగ ఉంటుంది. కంప్లీట్ దేవుళ్ళు వచ్చారనమాట, డిఫరెంట్గా ఉండే దేవుళ్ళు. సో టస్సర్ శారీస్ కూడా బాగుంటాయి, బట్ టస్సర్ అంటేనే బేసిక్గా మనకు కాస్ట్ ఉంటుంది కాబట్టి పెన్ కలంకారీలో కూడా కాస్టే ఉంటాయి అనమాట. ఇది అనదర్ టస్సర్ శారీ. సో ఈ కాంబినేషన్ చూడండి, సేమ్ స్కై బ్లూ వచ్చి దానికి పళ్ళు, ఐ మీన్ శారీ పళ్ళు వచ్చి ఎల్లోలో వచ్చింది. అండ్ ఓవరాల్ బాడీలో ఉండే శారీ అంతా కూడా మనకి ఫ్లోరల్ లోటస్ థీమ్ వచ్చిందనమాట. బ్లౌజ్ మాత్రం ఇలాగ ప్లెయిన్గా వచ్చింది ఎల్లోలో, బార్డర్కి అగైన్ అట్లనే వచ్చింది. గైస్ ఈ శారీ చూడండి, యాక్చువల్లీ ఎవరికైనా కూడా బ్లాక్ చాలా చాలా ఫేవరెట్ ఉంటుంది కదా. అలాంటి బ్లాక్లో ఇలాగ కలర్ఫుల్గా ఉండే శారీ కనిపిస్తే ఎవరికైనా కూడా నచ్చేస్తుంది. ఇలాగ బ్లాక్ బేస్ శారీ మీద డిఫరెంట్ లోటస్ అండ్ గాడ్స్ థీమ్లో వచ్చిందనమాట. శారీ అంతా కూడా చాలా చాలా బాగుంది. అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారనమాట, లైక్ ఎర్రమట్టి కలర్ అంటారు కదా, మెరూన్ కలర్ అలాగిచ్చారు. ఈ శారీ అయితే చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా కూడా. సో గైస్ ఇప్పటి వరకు మనం టస్సర్ శారీస్ చూసాము అండ్ కంచిపట్టు శారీస్ చూసాం కదా. రైట్ నో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది మంగళగిరి పట్టు శారీస్ అనమాట. ఇందులో మొత్తం కంప్లీట్గా ఈ శారీ చూస్తే డాన్సింగ్ డోల్స్ థీమ్ అలాగొచ్చింది. అండ్ పెద్ద పెద్ద లీవ్స్తో అలాగొచ్చింది అనమాట. బేస్ అంతా ఎల్లో వచ్చి, మీకు మంగళగిరి శారీస్ అంటేనే ఐడియా ఉంటుంది కదా. దానికి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్గా బ్లూ బేస్తో ఇచ్చారు. సో ఎవరికైతే ఇలాగ గాడ్స్ది ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు డెఫినెట్గా ఇలాంటి శారీస్ తీసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఫ్లోరల్ శారీస్ అయినా కూడా తీసుకోవచ్చు అనమాట. చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి రెగ్యులర్ కంచిపట్టు శారీస్ కాకుండా ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే పక్కగా ట్రై చేయొచ్చు. అండ్ ఇది అనదర్ వన్ శారీ అనమాట, సేమ్ మంగళగిరిలోనే గ్రీన్ బార్డర్ వచ్చింది. ఇది నాకు తెలిసి 5 ఇంచ్ ఆర్ 6 ఇంచ్ ఉంటుందో, నాకైతే ఎగ్జాక్ట్గా బార్డర్ది ఐడియా లేదనమాట ఇంచెస్, బట్ కొంచెం పెద్దగానే ఉంటుంది. అండ్ దీనికి శారీ అంతా బేస్ బ్లూలో వచ్చింది. అండ్ లుక్ అట్ ది శారీ గైస్, మొత్తం బార్డర్ అంతా డాన్సింగ్ థీమ్ డాల్స్ ఉంటాయి కదా, అది వచ్చేసింది. అండ్ పైన శారీ బేస్ మాత్రం ఇలాగ దేవుళ్ళతో అలాగొచ్చిందనమాట. ఇంకో శారీ కూడా అంతే. సో మంగళగిరి శారీస్ అన్నీ కూడా ఇలాగే ఉన్నాయి. నేను అన్నీ చూపించాను అనుకోండి, చాలా చాలా కలెక్షన్ ఉంటుంది. అన్నీ చూపిస్తే ఈ వీడియో సరిపోదు కాబట్టి కొన్ని శారీస్లో ఇప్పుడు కంచిపట్టు అంటే ఒక 3-4 చూపించాను. దాని తర్వాత చిన్న కంచిపట్టు బార్డర్ శారీస్ ఉన్నాయి కదా, దాంట్లో ఒక 3 చూపించాను. మంగళగిరి శారీస్లో ఒక 4 ఏమో చూపించాను. అలాగా మంగళగిరి సిల్క్ శారీస్లో కొన్ని చూపించాను అనమాట. కంప్లీట్గా చూపించాలి అంటే ఈ వీడియో కాదు కదా, ఇంకో 2-3 వీడియోస్ కూడా సరిపోదన్నమాట. అంత కలెక్షన్ ఉంటుంది. మీకు ఎవరికైనా ఓన్లీ కంచిపట్టు శారీస్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను ఓన్లీ కంచిపట్టు శారీస్ కావాలంటే కూడా చూపిస్తాను సపరేట్ వీడియో చేసి. సో గైస్ ఈ శారీ చూడండి, ఇది కూడా మంగళగిరి పట్టు శారీనే. ఇలాంటి లైట్ పేస్టల్ పింక్ కలర్కి ఇలాగ గ్రీన్ బ్లౌజ్ బార్డర్ వచ్చిందనమాట, హైలైట్ చేశారు. సో శారీ అంతా కూడా ఇలాగ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది అనమాట. నాకు తెలిసి మీకు వీడియోలో మంచిగా కనిపించట్లేదు బార్డర్, బట్ డైరెక్ట్గా చూస్తే కూడా బార్డర్ మంచిగా కనిపిస్తుంది.
గైస్ ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ అయితే మంగళగిరి శారీస్ అనమాట. లైక్ ఇవి క్యాజువల్గా ఏదైనా వెడ్డింగ్స్, ఏదైనా గెస్ట్ వెడ్డింగ్కి ఆర్ ఏదైనా టెంపుల్స్కి, ఇంట్లో చిన్న చిన్న ఈవెంట్స్కి వాటికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో నేను ఇప్పుడు చూపించిన శారీస్ అన్నీ వైట్ బేసే ఉంటుంది ఎక్కువ, అప్పుడే వచ్చిందనమాట ఇలాగ న్యూగా డిజైన్ చేసినవి. సో ఇవే చూపిద్దాం మీకు అని చెప్పి ఇవి చూపిస్తున్నాను. పిచ్చావై అంటారు కదా, ఆ ప్యాటర్న్తో వచ్చిందనమాట. శారీ మేకింగ్ అంతా కూడా కంప్లీట్గా అలాగనే ఉంటుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్లోరల్లో వచ్చింది. ఎవరికైనా ఇలాంటి కైండ్ ఆఫ్ కలర్స్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు డెఫినెట్గా తీసుకోవచ్చు అనమాట. సేమ్ దీనికి కూడా అంతే, లైక్ 2 ఇంచ్ బార్డర్ వస్తుంది. శారీ చూడడం కన్నా ఎవరికైనా కూడా మనకి కొన్ని శారీస్ చూస్తే కన్నా మనము వేర్ చేస్తే చాలా బాగుంటుంది కదా, అలాగే అనిపిస్తాయి అన్నమాట. ఈ పెన్ కలంకారీ శారీస్ కూడా చూడడం కన్నా మనం పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో గాయ్స్ ఈ శారీ చూసారా, ఇలాగే పెద్ద పెద్ద లీఫ్ ఫ్లవర్ ప్యాటర్న్తో వచ్చిందనమాట. శారీ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ బ్లౌజ్ అయితే ఇలాగ ఫ్లోరల్లో వచ్చిందనమాట, స్మాల్ ఫ్లవర్స్తో. అండ్ శారీ బేస్ అంతా ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చి పళ్ళు ఇలాగ ఉంటుంది. ఇందాక బ్లౌజ్ చూపించాను కదా, సో ఓవరాల్గా శారీ లుక్ అయితే అలా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ వచ్చి ఇది కంప్లీట్గా లైక్ లోటస్ అండ్ లీవ్స్తో వచ్చి పిచ్చావై థీమ్తో వచ్చిందనమాట శారీ అంతా కూడా. సో బేస్ అంతా అలాగే ఉంటుంది, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు పళ్ళు అలాగ వచ్చింది. అండ్ దీనికి కూడా బ్లౌజ్ అలాగనే వస్తుందన్నమాట. నేను ఎవ్రీథింగ్ అంతా మీకు ఈ వీడియోలో చూపించాను క్లియర్గా. సో గాయ్స్ ఈ శారీ చూడండి, ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా. పిచ్చావై కవ్వులు అంటారు కదా, అదే వచ్చిందనమాట శారీ ఓవరాల్గా. అండ్ శారీ పళ్ళు అయితే ఇలాగ వచ్చింది. అండ్ దీనికి కూడా బ్లౌజ్ పీస్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఎలాగ వచ్చింది అనేది. బట్ శారీ అంతా కూడా ఇలాగ కవ్స్ వచ్చి మధ్య మధ్యలో ఇలాగ లీవ్స్ వచ్చి చాలా చాలా బాగుందనమాట. అండ్ ఇప్పుడు మనం ప్యాచ్ వర్క్ శారీస్ అంటారు కదా, లైక్ మనం వీటిని కట్ చేసేసి కూడా మనం ఇంకేదైనా నచ్చిన శారీకి అలాగే ప్యాచ్ లాగా డిజైన్ చేసేసుకొని దాని మీద వర్క్ వేసుకుంటే అలా కూడా బాగుంటాయి అన్నమాట. అండ్ ఇదే అనమాట బ్లౌజు, ఇలాగ కాంట్రాస్ట్ ఎల్లోలో వచ్చి హైలైట్ చేశారు. సో ఓవరాల్గా శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది, ఇప్పుడు నేను మీకు చూపించాను కదా అలాగే. అండ్ గైస్ ఈ శారీ చూడండి, ఇది కూడా ఇంకో థీమ్ అనమాట. లైక్ ఇలాగ బాక్స్గా వచ్చి అందులో పిచ్చావై లైక్ కౌస్ అని చెప్పాను కదా, అండ్ అనిమల్స్ కూడా వచ్చిందనమాట. సో ఓవరాల్గా శారీ అంతా కూడా ఇలాగ వస్తుంది అనమాట. ఎవరైనా డిఫరెంట్గా కొంచెం యూనిక్గా ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి ఇవి డెఫినెట్గా నచ్చుతాయి. అండ్ పళ్ళు అంతా అలాగ వచ్చి ఉంటుంది. శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే ఇదనమాట, లైక్ స్మాల్ ఫ్లవర్స్తో వచ్చింది. అండ్ శారీ ఓవరాల్ డిఫరెంట్గా వచ్చింది కాబట్టి ఇది కాంట్రాస్ట్గా ఇచ్చారు. సో గాయస్
ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి కాటన్ శారీస్ అనమాట. ఎలాగో సమ్మర్ వచ్చేసింది కాబట్టి పెద్దవాళ్ళకి, మన మమ్మీ వాళ్ళకి, ఇంకెవరికైనా కూడా బాగుంటుందన్నమాట ఈ శారీస్. అవుట్లైన్ శారీస్ అంటారు. ఇవి బ్లాక్లో మనం చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. అలాంటి శారీస్ కూడా మంగళగిరిలో అవుట్లైన్ శారీస్ అని చెప్పి, అలాగా ఇది కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసిన శారీ. సో దీనికైతే బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్తో వచ్చిందనమాట. అవుట్లైన్ బ్లౌజ్ లాగానే వచ్చింది. ఇవి కూడా చాలా చాలా బాగుంటాయి, కంఫర్ట్గా ఉంటాయి, కాటన్ కాబట్టి. సో ఎవరికైనా కావాలి అనుకుంటే ఇప్పటివరకు చూసిన శారీస్ నచ్చదని చెప్తున్నా, డిఎం చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వాళ్ళందరికీ చెప్తున్నాను, ప్లీజ్ మేక్ ష్యూర్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ గైస్, ఇప్పటి వరకు మీరు ఈ వీడియోలో చూసిన శారీస్ కలెక్షన్ అన్నీ మీకు ఎలా అనిపించింది, మీకు ఏమి నచ్చాయి అనేది లెట్ మీ ద కామెంట్ సెక్షన్. మనం కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వన్స్ అగైన్ చెప్తున్నాను, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మైట్ బి హెల్ప్ అవ్వచ్చు కూడా ఎవరైనా ప్లాన్లో ఉంటే, లైక్ కలంకారీ శారీస్ కొనాలి అనుకునే వాళ్ళకి. ఇంకా ముందు ముందు చాలా చాలా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.